ఆనాటి ప్రభుత్వం, ఆనాటి అధికారులు తమ తప్పిబాలను కప్పిపుచ్చుకునే దానికి చేసినటువంటి నాటకీయంగా ఏ రకంగా మరి జరిగిందో మొత్తం ప్రపంచమంతా కూడా చూసింది. ఇంత పెద్ద తప్పిదం జరిగితే డ్యామ్ సేఫ్టీ చట్టంలోని అనేక నిబంధనలను వారు ఉల్లంఘిస్తే ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వెంటనే దీని మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేసిన వ్యక్తి. అంతేకాదు ఇది మొత్తం రాష్ట్ర సంపద అంతా కూడా దోపిడీ జరిగింది. ఎందుకంటే ఆనాడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే తనే ఇంజనీర్నని, తనకు మించిన ఇంజనీర్ ఎవరూ లేరని, ఒక అద్భుతమైన ప్రాజెక్టును నిర్మాణం చేస్తున్నామని, అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు కాళేశ్వరం చంద్రశేఖరరావు అని రాగాలు తీశారు. ఇప్పటి వరకు ఈ కాళేశ్వరం నిర్మాణానికి ఖర్చు చేసి 93,872 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తీసుకున్న అప్పు 71,565 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పుల్లో ఇంకా చెల్లించాల్సినటువంటి అసలు 66,868 కోట్లు. కానీ నిన్న మంత్రులు మీరు ఏదైతే గుంపుగా వెళ్ళి అఖిల పక్షాన్ని విస్మరించి ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అవినీతి కుంభకోణానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దానిని ఇవాళ చిన్నదిగా చూసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ అధికారులైతే 2021లో ప్రాజెక్టు కంప్లీట్ అయిందనేటువంటిది ఏజెన్సీకి సర్టిఫికెట్ ఇచ్చారో మరి ఆ అధికారులే నిన్న ఈ ప్రభుత్వం ఆ అధికారులకు మరి నమ్మి విశ్వసించి ఈ అవినీతి రకంగా మీరు బట్టబయలు చేస్తారు, ఎవరును మీరు దోషులుగా నిర్ధారిస్తారు. అంటే ఈ ప్రజాధనాన్ని ఈ రకంగా ఆనాటి ప్రభుత్వం ఆ రకంగా లూటీ చేసి ఆ రకంగా దోపిడీ చేస్తే ఇవాళ మీరు ఏదో ఉడత ఊపుల మాదిరిగా ఏదేదో పై ఏ అధికారులైతే బాధ్యులైనారో ఒక్క అధికారి మీద కూడా మీరు ప్రభుత్వం వచ్చి దాదాపు 25 రోజులుగా వస్తుంది, ఒక్కరి మీద చర్యలు తీసుకోకపోవడం పక్కన పెడితే మరి వారి నేతృత్వంలోనే మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మంత్రులు వాళ్ళను నమ్మి మీరు ఇవాళ మొత్తం డ్యామ్ కాదు 6 పిల్లర్స్ మాత్రమే డైమండ్ కటింగ్ ద్వారా ఇతరత్ర మరమ్మతులు చేసుకునే అవకాశం ఉందనే రీతిలో మీరు ఇవాళ కూనీ రాగాలు తీస్తున్నారంటే అనేక అనుమానాలు ఇవాళ వ్యక్తమవుతున్నాయి. అంటే ఈ యొక్క అవినీతిని కుంభకోణాన్ని వెలుగు తీయడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా? ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసిన మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఎత్తడం లేదు? సిబిఐ ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదు? అఖిల పక్షం అన్నటువంటి మీరు ఇవాళ ఎందుకు మీ మంత్రుల వరకే దీన్ని పరిమితం చేస్తూ ఉన్నారు? ఇది తెలంగాణ ప్రజలు ఈ పాటికే రాజకీయంగా ఆనాటి బీఆర్ఎస్ను ఆ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టారు, శిక్షించారు. కానీ ఇప్పుడు అధికారంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాధ్యత మీది. వాళ్ళ ఆ తిన్న సొమ్మును కక్కించేదానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈరోజు మంత్రులు రకరకాలైన భాషలు చెప్తా ఉన్నారు ఇవాళ. అంటే ఇది చూడబోతే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజల యొక్క కళ్ళలో ఇవాళ దుమ్ము పోసేటట్టుగా ఇది కనబడుతూ ఉన్నది. అంటే మీరు చేసే ఎత్తుగడలు ప్రయత్నాలు ఇది బీఆర్ఎస్ను రాజకీయంగా లొంగ తీసుకోవడానికా లేదా ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగం జరిగిందో దాన్ని కక్కించడానిక స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మళ్ళీ నేషనల్ ఇవాళ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తి వివరాలు అందించి పూర్తి స్థాయి దర్యాప్తు కూడా ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి వెంటనే
డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వము పార్టీ దానికి వత్తాసు పలికే అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని కూడా దోషులుగానే పరిగణిస్తారని చెప్పి కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.